మనం ప్రీవియస్ దాకా మనం ఏం నేర్చుకున్నాం? బేసిక్ నావిగేషన్ కమాండ్స్, ఫైల్ వ్యూయింగ్ కమాండ్స్, ఒక కాపీ చేయటం, మూవ్ చేయటం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫైల్స్ని మూవ్ చేయటం, ఇవన్నీ నేర్చుకున్నాం. దాంతోపాటు యూజర్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, పర్మిషన్స్ ఎలా చేంజ్ చేస్తాం ఫైల్కి. దాని తర్వాత ఒక ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్కి యూజర్ని, గ్రూప్ని ఎలా యాడ్ చేస్తాం, ఇవన్నీ చూసాం. అవునా శివ? ఒకటి అవునన్నా. వీటితో పాటు ఇప్పుడు దాకా మనం ఫైల్ని రీడ్ చేయాలంటే మనం క్యాట్ కమాండ్ అనుకున్నాం, అంతేనా? క్యాట్ కమాండ్ ద్వారా రీడ్ చేస్తాం ఒక ఫైల్లో డేటాని. ఏ క్యాట్ కమాండ్ ద్వారా రీడ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్, ఇక్కడ ఒక ఫైల్ని నేను రీడ్ చేద్దాం అనుకుంటున్నా, లాగ్స్ అనే ఫైల్ని. ఇప్పుడు రీడ్ చేసినప్పుడు ఆ ఫైల్లో ఎంతైతే డేటా ఉందో అంత డేటా నాకు కనిపిస్తుంది. నీ సినారియోలో ఏంటంటే నీకు ఓన్లీ ఫస్ట్ 10 లైన్స్ ఆఫ్ డేటానే కావాలి. అలాంటప్పుడు మనకి ఆల్టర్నేట్ కమాండ్ ఒకటి ఉంది. ఏ కమాండ్ అంటే ఇది హెడ్. బై డిఫాల్ట్గా హెడ్ అనే కమాండ్ ఏం చేసిద్దంటే ఫస్ట్ 10 లైన్స్ మాత్రమే డిస్ప్లే చేసిద్ది. ఇప్పుడు చూడండి, లాగ్స్ అనే ఫైల్ని రీడ్ చేద్దాం. హెడ్ అండ్ లాగ్స్ కౌంట్ చేయండి నంబర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. బై డిఫాల్ట్గా ఈ హెడ్ అనే కమాండ్ ఫస్ట్ 10 లైన్స్ మాత్రమే రీడ్ చేసిద్ది. అది నాకు 11 లైన్స్ కావాలి అనుకుంటే దీనికి ఆప్షన్ ఉండిద్ది. -n 11 అని ఇచ్చుకుంటే ఎక్స్ట్రా 11 లైన్స్ అనేది మనకి డిస్ప్లే అవుతాయి. చూడండి, కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈ విధంగా నీకు ఎన్ని లైన్స్ అయితే కావాలో అన్ని లైన్స్ టాప్ నుంచి రీడ్ చేస్తాం హెడ్ కమాండ్ యూజ్ చేసుకొని. అలా కాదు, నాకు బాటమ్ నుంచి డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాం, దానికి ఇంకో కమాండ్ ఉండిద్ది. అది కూడా ఏం చేసిద్దంటే బాటమ్ నుంచి బై డిఫాల్ట్గా 10 లైన్స్ మాత్రమే డిస్ప్లే చేసిద్ది. ఏ కమాండ్ అంటే టైల్. హెడ్ టైల్, ఇది ఒకటి గుర్తుపెట్టండి. హెడ్ అంటే టాప్, టైల్ అంటే బాటమ్. ఇక్కడ లాగ్స్ లాస్ట్ నుంచి 10 లైన్స్ డిస్ప్లే చేసింది. నీకు నంబర్స్ నీ కౌంట్ బాటమ్ నుంచి ఎన్ని అయితే కానీ కౌంట్ కావాలనుకుంటే ఐఫోన్ యాడ్ నేర్చుకొని 15 లైన్స్ డిస్ప్లే చేయాలంటే 15 లైన్స్, స్పేస్ ఇవ్వాలి. 15 లైన్స్, 20 లైన్స్ కావాలంటే 20 లైన్స్. మీకు రిక్వైర్మెంట్ బట్టి మీరు లాగ్ ఫైల్స్ని చెక్ చేసేటప్పుడు నీ సంబంధించిన ఎర్రర్ ఏ లైన్లో ఉందో గెస్ చేసుకొని నాకు అంత మాత్రమే డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు, అదే ఫిల్టర్ టైప్లో నాకు ఈ లైన్సే డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఈ హెడ్ టైల్స్ అనే కమాండ్ మనం యూజ్ చేస్తాం. చూడండి, 15 లైన్సే డిస్ప్లే అవుతుంది. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఈ విధంగా మనం హెడ్ టైల్స్ కమాండ్ని యూజ్ చేస్తాం. వీటితో పాటు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. హెడ్కి ఓన్లీ క్యారెక్టర్స్. ఇప్పుడు క్యాట్లో బ్లాక్స్ ఉందా, బ్లాక్స్ మొత్తం డిస్ప్లే అయింది. నాకు క్యారెక్టర్ వైజ్ ఇప్పుడు నీకు ఫస్ట్ లైన్లో నీకు ఇంతవరకే కావాలి డిస్ప్లే అవ్వాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్. లేకుంటే ఇంతవరకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఎస్టిమేట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 100 క్యారెక్టర్స్ వేసుకోండి, ఇంక్లూడింగ్ సింబల్స్, స్పేసెస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. నాకు ఈ 100 క్యారెక్టర్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి అనుకుంటాం. అలాంటప్పుడు ఏ కమాండ్ ఆప్షన్ వాడతామంటే హెడ్ -c. సి అంటే క్యారెక్టర్స్, నెంబర్, బైట్స్ అంటారు సిస్టమ్ లాంగ్వేజ్లో. కాకపోతే ఇక్కడ క్యారెక్టర్స్ అంటాం. మనకి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి? 100 క్యారెక్టర్స్ కావాల్సి అనుకున్నాం. దేంట్లో? లాగ్ ఫైల్లో ఎంటర్ చేయండి. చూడండి, ఇవి కౌంట్ చేస్తే మనకి 100 క్యారెక్టర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ స్పేసెస్, సింబల్స్, డాట్స్ అన్ని కలిపి. ఇప్పుడు ఇది హెడ్ టైల్.
నాకు ఒక ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయో తెలియాలి. అంటే మనం ఇంతకుముందు ఏం వాడాము, క్యాట్ -n అని ఇస్తే నెంబర్ కౌంట్, ఫైల్ యొక్క కౌంట్ మనకి కనిపిస్తుంది అంతేనా, పక్కకి నెంబర్స్ యాడ్ అవుతాయి. 92 లైన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ లాగ్ ఫైల్స్లో. అర్థమైందా శివ? అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ మనకి 92 లైన్స్ ఉన్నాయి. నాకు ఈ ప్రతిసారి ఈ క్యాట్ అనే కమాండ్ని యూజ్ చేసి నేను నెంబర్స్ని చూడాలంటే నాకు ఏదోలా అనిపిస్తుంది. అంటే క్లమ్జీగా ఇంత డేటా మనకు అవసరం లేదు, నాకు ఓన్లీ కౌంట్ నెంబర్ మాత్రమే కావాలనుకున్నప్పుడు WC అనే కమాండ్ ఉంది. ఇదేం చేసిద్ది అంటే వర్డ్ కౌంట్ అంటారు. ఇది మనకి -l అని ఇస్తే నెంబర్ ఆఫ్ లైన్స్ని డిస్ప్లే చేసింది. -l అండ్ ఫైల్ నేమ్. చూడండి, మొత్తం ఈ లాగ్ ఫైల్స్లో ఎన్ని ఉన్నాయని చెప్పింది, 92 లైన్స్ ఉన్నాయని చెప్పింది. వితౌట్ ఆప్షన్ ఇది మనకి ఏ విధంగా డిస్ప్లే అయ్యింది అంటే, ఈ కమాండ్ ఇచ్చి లాగ్స్ ఫైల్ ఇస్తే ఇది నెంబర్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేసింది ఫస్ట్. ఇది నెంబర్ ఆఫ్ వర్డ్స్. ఈ ఫైల్లో మొత్తం 739 వర్డ్స్ ఉన్నాయి. ఇదేమో క్యారెక్టర్స్ని డిస్ప్లే చేస్తుంది. 6057 క్యారెక్టర్స్ ఉన్నాయి. నాకు ఓన్లీ లైన్స్ మాత్రమే కావాలనుకున్నప్పుడు -l వాడతాం. లైన్స్ నాకు ఓన్లీ వర్డ్స్గా మాత్రమే కావాలనుకున్నా ఒక ఫైల్లో వర్డ్స్ యూజ్ చేస్తాం. నాకు ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే కావాలనుకున్నప్పుడు C అని యూజ్ చేస్తాం, క్యారెక్టర్స్. ఈ విధంగా మనం ఒక ఫైల్ని రీడ్ చేసుకోవచ్చు. ఆ ఫైల్లో ఉన్న లైన్స్ని కానీ వర్డ్స్ని కానీ క్యారెక్టర్స్ని కానీ ఈ కమాండ్ యూజ్ చేసుకొని యూజ్ చేస్తాం. సాయి, నువ్వు ఇప్పుడు లాగినాయో కదా, ఇప్పుడు జస్ట్ ఒక కమాండ్ 2 కమాండ్స్ ముందు చెప్పాను. ఒకటేమో హెడ్ కమాండ్. హెడ్ కమాండ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ 10 లైన్స్ని డిస్ప్లే చేసిద్ది సాయి బై డిఫాల్ట్గా. ఇంతకుముందు సాయి కొంచెం మీరు మాట్లాడండి. సాయి, హలో. నేను కొంచెం హెడ్ కమాండ్ టెయిల్ కమాండ్ ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను సాయి, అది కొద్దిగా చూడండి మీరు, ఓకేనా? ఇప్పుడు ఇప్పటిదాకా మనం సింగిల్ కమాండ్స్ మాత్రమే యూజ్ చేసాం. మనం కాంబినేషన్ ఆఫ్ 2 కమాండ్స్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ కమాండ్ యొక్క అవుట్పుట్ని సెకండ్ కమాండ్కి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు -l అంటే LRT అంటే ఏం డిస్ప్లే అయ్యింది సాయి, కోటి అండ్ శివ? ఏంటన్నా? -LRT అంటే మనకి ఏం డిస్ప్లే అయ్యింది? లెంత్. LS అంటే లిస్ట్, ఐఫోన్ LRTH. లాంగ్ లిస్టింగ్ ఇన్ రివర్స్ విత్ టైం స్టాంప్ బేస్ చేసుకొని రివర్స్ ఆర్డర్లో మనకి ప్రింట్ చేస్తాయి, ఓకేనా? లేటెస్ట్ టైం స్టాంప్ వచ్చేసి బాటంలో ఉండిద్ది, ఓల్డ్ అంటే టాప్ ఓల్డ్ ఉండిద్ది. అర్థమైందా? రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయమని. ఇప్పుడు R యూజ్ చేయకపోతే ఏముంటుందంటే టైం స్టాంపు లేటెస్ట్ది టాప్లో ఉండిద్ది, ఓకేనా? టైం స్టాంప్ని మనం రివర్స్ ఆర్డర్ చేస్తున్నాం అంతే. R అదొకటి గుర్తుపెట్టుకోండి. R ఆప్షన్ యూజ్ చేస్తే రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేసింది, ఓకేనా? ఇప్పటిదాకా మనం జస్ట్ సింగిల్ కమాండ్లు యూజ్ చేసాం. మల్టిపుల్ కమాండ్స్. ఇప్పుడు దీని అవుట్పుట్ని నేను ఒక ఫైల్లో సేవ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొచ్చింది? లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్లో డేటా వచ్చింది, ఓకేనా?
ఇది మనము ఎవ్రీ టైం యూజ్ ఇలా చూడగలుగుతున్నాం. కాకపోతే నేను ఈ డేటాని మొత్తం ఒక ఫైల్లోకి నేను రాసుకోవాలనుకుంటున్నా. అప్పుడు నువ్వు ఏ కమాండ్ వాడతావు అంటే పైప్ సింబల్. ఈ పైప్ సింబల్ ఏం చేసిద్దంటే ఫస్ట్ కమాండ్ యొక్క అవుట్పుట్ని నెక్స్ట్ కమాండ్కి రీడైరెక్ట్ చేసిద్ది. మనము న్యూ ఫైల్ని క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? క్యాట్ డబుల్ డాటే కదా, డబుల్ గ్రేటర్ దనే కదా, అండ్ ఫైల్ నేమ్. ఎంటర్ చేసాం. ఇప్పుడు ఈ ఫైలు ఇప్పుడు మనం చూసిన ఈ కంటెంట్ ఈ ఫైల్లో ఉందో లేదో చూద్దాం. చూడాలంటే కమాండ్ ఏంటి? క్యాట్ ఉంది ఇప్పుడు మనకు ఆప్షన్, హెడ్ ఉంది మనకు ఆప్షన్, అండ్ టైల్ కూడా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు దాకా నేర్చుకున్న వాటిల్లో మనము ఇది చిన్న ఫైలే కాబట్టి క్యాట్ యూజ్ చేసుకుందాం, ఎందుకంటే 10 లైన్స్ ఆఫ్ ఫైలే కాబట్టి. చూడండి ఆ డేటా వచ్చేసి ఇక్కడికి వచ్చేసిందా అంటే పర్ఫెక్ట్గా ఒక ఫైల్లో మనం ఫస్ట్ కమాండ్ యొక్క అవుట్పుట్ని నెక్స్ట్ దాంట్లో మనం కాపీ చేసి పెట్టుకున్నాం. అర్థమైందా బ్రో? ఈ పైప్ ఎందుకు వాడతాం అనేది చెప్పండి. పైప్ సింబల్ ఎందుకు వాడతామంటే క్లియర్గా చెప్తాను. ఇప్పుడు పైప్ అంటే ఇది మనకి ఇక్కడ కీబోర్డ్లో ఫార్వర్డ్ స్లాష్ పైన ఉంటుంది, షిఫ్ట్ కొడితే పైప్ సింబల్ అనేది. అర్థమైందా? ఇక్కడ ఈ పైప్ సింబల్ ఈ ఫస్ట్ కమాండ్ మనకి ఏం డిస్ప్లే చేస్తుంది? లాంగ్ లిస్టింగ్ డిస్ప్లే చేస్తుంది. ఈ డేటాని నాకు అంటే ఈ అవుట్పుట్, ఈ కమాండ్ యొక్క అవుట్పుట్ నెక్స్ట్ కమాండ్కి పంపించింది. ఇప్పుడు ఇక్కడ రాసినాం కదా, ఇప్పుడు ఇది డిస్ప్లే అయింది ఫస్ట్ దాంట్లో. మనకి డైరెక్ట్ ఇక్కడ డిస్ప్లే కాకుండా ఈ అవుట్పుట్ ని హోల్డ్ చేసి పెట్టిద్ది. ఈ పైపు హోల్డ్ చేసి క్యాట్ కమాండ్ వాడామా, ఈ క్యాట్ కమాండ్ మనం ఏం చేస్తుంది? న్యూ ఫైల్ క్రియేట్ చేస్తుంది, కంటెంట్ ను కూడా యాడ్ చేస్తుంది. అర్థమైందా? ఈ అవుట్పుట్ ని ఈ ఫైల్లోకి మనం రాస్తున్నాం. అదే ఈ పైప్ చేసే పని. ఇప్పుడు ఇంతకుముందు ఈ ఫ్యూ లైన్స్ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేశా కాబట్టి అపెండ్ అవుతాయి మళ్ళీ సేమ్. అది చూసుకోవాలంటే క్యాట్ మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయి చూద్దాం. క్యాట్ -n ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాను? లాంగ్ లిస్టింగ్ ఇచ్చాం కదా, క్యాట్ -n లాంగ్ లిస్టింగ్. మొత్తం 34 లైన్స్ అపెండ్ అయింది. ఈ 34 లైన్స్లో నాకు టాప్ 10 లైన్స్ డిస్ప్లే అవ్వాలంటే కమాండ్ ఏంటి? హెడ్ -n 10 లాగ్స్ లాంగ్ లిస్టింగ్ అంటే ఫైల్ నేమ్. లాగ్స్ అయినా కానీ ఏ ఫైల్ చూడాలనుకుంటే ఆ ఫైల్ నేమ్. ఓకేనా? ఫస్ట్ 10 లైన్స్ మాత్రమే డిస్ప్లే. నాకు లాస్ట్ 10 లైన్స్ డిస్ప్లే అవ్వాలంటే కమాండ్ టైల్ హెడ్ టైల్ -n 10 లాగ్ లిస్ట్. ఈ విధంగా డిస్ప్లే చేయొచ్చు. నాకు ఇక్కడ సినారియో ఏంటంటే, నాకు వచ్చేసి ఈ పైప్ సింబల్ యూజ్ చేసుకొని చెప్పండి. 21 నుంచి 50 దాకా డిస్ప్లే అవ్వాలి. మొత్తం 34 లైన్స్ ఉన్నాయి కదా, 21 నుంచి 34 దాకా డిస్ప్లే అవ్వాలి. ఈ రెండు హెడ్ టైల్ కాంబినేషన్ పైప్లో యూజ్ చేసుకుని ఏ విధంగా రాయొచ్చు గెస్ చేయండి. ఈ విధంగా మనం రియల్ టైంలో కూడా మనం ఇలాగే చూసుకుంటాం. నాకు మిడిల్ ఆఫ్ ద లైన్స్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ -n 10 లాంగ్ లిస్టింగ్
34 లైన్స్ ఉన్నాయి. నాకు ఈ 20 నుంచి ఈ 30 దాకే చూడాలనుకుంటున్నా. దానికి ఏ విధంగా రాయొచ్చు కమాండ్స్? ఏం లేదు, సింపుల్. 20 ఐఫోన్ అదే హెడ్ -N21 30 ఇచ్చామనుకో, 30 అండ్ లాంగ్ లిస్టింగ్ ఫైల్ నేమ్. ఇప్పుడు ఏం చేసిద్ది, ఇది టాప్ నుంచి 30 లైన్స్ మాత్రమే డిస్ప్లే చేసిద్ది, అవునా? ఇప్పుడు మనకి ఇక్కడ కాన్సెప్ట్ 21 దాకే చూడాలి అంటే ఇక్కడ మనం టైల్ కింద నుంచి ఇప్పుడు 30 దాకా ఉంది, ఈ అవుట్పుట్ లో 30 దాకా ఉంది. ఇప్పుడు మైనస్ ఎంత చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని లైన్స్ చేయాలి? టైల్ యూజ్ చేసుకుని 1 2 3 4 5 6 7 8 9 10 అంటే టైల్ ఐఫోన్ N21 అని ఇస్తే సరిపోతుంది. లాంగ్ లిస్ట్ అవసరం లేదు. ఇక్కడ ఈ అవుట్పుట్ ఆల్రెడీ నీకు లాంగ్ లిస్టింగ్ లో వస్తుంది కదా, దీన్ని మనకి రివర్స్ ఆర్డర్ లో ఇప్పుడు ప్రింట్ చేసిద్ది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి టాప్ నుంచి 30 వచ్చినాయి. ఇది మనకి ఏ అవుట్పుట్ ఇస్తుందంటే బాటమ్ నుంచి టాప్ పైకి 10 ఇస్తుంది. అంటే అప్పుడు మనకి ఏం వచ్చింది, మనం ఈ 21 నుంచి 30 డిస్ప్లే అవ్వాలి, అంతేనా దాని మీనింగ్? దీన్ని అవి ప్రింట్ అయినాయా లేదా అని కూడా నేను ఇక్కడ మనం చూసుకుందాం. ఇంకో దాంట్లో ఇక్కడ న్యూ ఫైల్లో చూద్దాం. ఏం ఇద్దాం? చూద్దాం. క్రియేట్ అయిందా సార్టింగ్ అనే ఫైల్? క్రియేట్ అయింది. సార్టింగ్ వచ్చినాయా మనం అనుకున్నాయి? అంటే ఇక్కడ ఏంది, నవంబర్ 13 నుంచి 0 ఆగస్ట్. చూడండి, నవంబర్ 13 నుంచి మన 0 ఆగస్ట్ అనుకున్న ఫైల్స్ వచ్చాయా? ఈ విధంగా మనము ఫిల్టర్ చేసుకుంటాం డేటాని, ఫైల్ యొక్క డేటాని. రియల్ టైంలో ఈ విధంగా మనం పైప్ సింబల్ కూడా యూజ్ చేసుకుంటాం, మల్టిపుల్ కమాండ్స్ యూజ్ చేసుకునేటప్పుడు. ఓకేనా? అర్థమైందా ఈ కాన్సెప్ట్ బ్రో? సింపుల్ 2 కమాండ్సే చూసాము. టైల్కి ఇంకొక పవర్ఫుల్ ఆప్షన్ కూడా ఉంది. మనం రన్ టైమ్ లాగ్స్ని చూస్తాం. రన్ టైమ్ లాగ్స్ అంటే ఇప్పుడు మన అప్లికేషన్ డిప్లాయ్ చేసాం బ్రో సర్వర్లో, అది కంటిన్యూస్గా 24/7 రన్నింగ్లోనే ఉంటుంది కదా. రన్నింగ్లో ఉందంటే అది లాగ్స్ జనరేట్ చేస్తానే ఉంటుంది కదా. అర్థమైందా? అలాంటి లాగ్స్ని మనం టైల్ యూజ్ చేసుకొని మనం చూస్తాం. ఇక్కడ మనకి ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి లేదు కాబట్టి మనం ప్రజెంట్ చూడలేము. దానికి నీకు ఒక స్క్రిప్టింగ్ రాసి చూపిస్తాం, టైల్స్ని రన్ టైమ్ లాగ్స్ ఎలా చూస్తారని. ఓకేనా? నేను ఆల్రెడీ రాశాను ఇందాక రన్ టైమ్ లాగ్స్ అని. రన్ టైమ్ ఇది టైల్ యూజ్ చేసుకొని రన్ టైమ్ అవుతుందో లేదో చూస్తాను. స్క్రిప్ట్ రన్ అవ్వట్లేదు. దీని బ్యాక్గ్రౌండ్లో రన్ చేద్దాం ఫస్ట్ స్క్రిప్ట్ని. స్క్రిప్ట్ని బ్యాక్గ్రౌండ్లో రన్ చేయాలంటే
కమాండ్ ఏంటంటే నో, మనం ఇవి గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్లో స్క్రిప్ట్ని రన్ చేస్తుంది. స్క్రిప్ట్ నేమ్ ఏంటి? లేదంటే క్రాన్ జాబ్ యూజ్ చేద్దాం. ఇది క్రాన్ జాబ్ ఎవ్రీ టైం రన్ అవుతూ ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ మీకు ఏం చూపిద్దాం అనుకున్నా అంటే రన్ టైంలో ఇది టైల్ని యూజ్ చేసుకొని ఎలా చూస్తాము డేటాని అనేది చెప్పాలనుకున్నాను అంతేనే. ఈ ఐఫన్ ఎఫ్ఎన్ యూజ్ చేస్తే మనం ఆటోమేటిక్గా మనం చూస్తాము. దానికి మనం ఏం చేస్తామంటే క్రోన్ ట్యాబ్ అని షెడ్యూలర్ జాబ్స్ ఉంటాయి. ఇది మీకు అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాను. ప్లస్ జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఇది రన్ చేయడానికి నేను మీకు చెప్తున్నాను అంతే. పాత్ ఎక్కడ ఉంది? ఫైల్ పాత్ కూడా తెలియాలి. రూట్ అనే పాత్లో ఫైల్ నేమ్ వచ్చి రన్ టైమ్ .sh. ఇది ఎవ్రీ సెకండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉండిద్ది. ఇప్పుడు అది రన్ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు దాకా క్యాట్లో ఏముంది? వన్ టైమ్ లాగ్స్. ఓకే, ఇది రన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఐఫోన్ యాప్ చూడండి. ఇప్పుడు ఒకటి ఇంక్రీజ్ అయిందా, 2 ఇంక్రీజ్, 4 ఇంక్రీజ్ అవుతుందా? అర్థమవుతుందా? ఇది శివ రెస్పాండ్. శివ సాయి కోటి. హలో, అర్థమైందా? ఈ టైంలో ఐఫోన్ ఎఫ్ కాన్సెప్ట్ ఏంటంటే రియల్ టైంలో ఇట్లా లాగ్స్ అనేవి మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. డైరెక్ట్గా చూడాలనుకుంటే టైం ఐఫోన్ ఎఫ్ డైరెక్ట్ ఇది అప్డేట్ అవుతుందా? 32 సెకండ్స్, ఓకే 33, 34. ఓకే, డైనమిక్గా అప్డేట్ అయ్యే వాటిని మనం చూడాలనుకుంటే టైం ఎఫ్ అనే వాటిని ఫైల్ నేమ్ యూజ్ చేస్తాం. ఓకే. రన్నింగ్ టైమ్ లాగ్స్. రన్నింగ్ టైం లాగ్స్ మనం ఏం చూసాం? వ్యూలో ప్రతిసారి క్యాట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ని రీడ్ చేసాం. హెడ్ అంటే
దాన్ని మనం ఎగ్జిస్టింగ్ ఫైల్ డేటా చూసాం. రన్నింగ్ ఆల్రెడీ రన్ టైంలో ఏమేమి డేటా అప్డేట్ అవుతుందని మనం చూడలేదు. అవును. రన్ టైంలో ఏ డేటా అప్డేట్ అవుతుందో చూడాలనుకుంటే -f అని ఇచ్చి ఆ ఫైల్ నేమ్ ఇస్తాం. రన్ టైంలో అప్డేషన్ మొత్తం మనం చూస్తాం. ఓకే. అవును. దీనికోసం నేను జస్ట్ క్రాన్ జాబ్ బ్యాక్గ్రౌండ్ రన్ చేస్తూ అర్థమైందా? ఈ రోజుకి ఈ 3 నేర్చుకోండి. ఓకే. డబ్ల్యూసీ కమాండ్ అంటే ఏం చేస్తుంది, టైల్ అంటే హెడ్ టైల్. పైప్ ద్వారా మనం ఏ విధంగా కాంబినేషన్స్ చేయొచ్చు చెప్తాను. వాటికి మీకు టాస్క్ కూడా ఇస్తాను. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు క్లాస్ అయిపోయినా షేర్ చేస్తాను గ్రూప్లో. వాటి ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేశాను. ఓకేనా? ఓకే. ఏం చేస్తున్నా ఈ సెషన్ నేను ఒక 10-20 మినిట్స్లో ఈ వీడియో షేర్ చేస్తాను. డాక్యుమెంట్ కూడా షేర్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఓకే.